ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా బీసీ కుటుంబ సోదరులు మరియు మహిళ అలాగే శబన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పెద్దలు చెప్పారు కొన్ని విషయాలు అంతమంది పెద్దలు చెప్పి నేను నా కుటుంబకు వస్తే ఒక యాదవ్ కులంలో తంబలపల్లి తాలూకా 3 జిల్లాల 3 మండలాల దీంట్లో మధ్యలో మారుమూల గ్రామం గొల్లపల్లి అనే గ్రామంలో నేను జన్మించడం జరిగింది. అక్కడి నుండి మదనపల్లిలో గత 35 సంవత్సరాలుగా స్థిరపడి చిన్న వయసులోనే మేము ఒక వ్యాపారం దీంట్లో ముందుకు చెందుతూ ఈ బీసీ బడుగుల కులాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక రాష్ట్ర స్థాయి సెక్రటరీగా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోయి ఆ సంఘాన్ని కొలాప్స్ చేస్తే నేను సొసైటీగా బీసీ హక్కుల పోరాట సమితి అని చెప్పి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల అనుభవంలో నాకు నేర్పినటువంటి ఆలోచనలు కానీ నేను నేర్చుకున్నటువంటి విద్య కానీ సార్ చెప్పారు, మనం ఎంత చేస్తే ఒకవైపు ముందుకు పోతామంటే ఇంకొక వైపు వెళ్తున్నాను. వాస్తవం దానికి కారణం మూలస్తంభం మనమే, అది కాదనట్లేదు. బట్ అయితే మరి నన్ను కూడా చాలామంది రాజకీయ నాయకులు చాలా విషయాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి కూడా ఒక విషయం కొలికి రాని పరిస్థితుల్లో ఉంది. అలాంటి విషయాల్లో నన్ను ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాకపోతే వాళ్ళకు కొద్దిగా మెలుపు అనే దానికి ఎక్కువగా ఉంటుంది. ఎవరిని భయపడేదానికి అనేది నా శరీరంలో లేదు. అది ఎందుకు నాకు తెలియదు. నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక సంపద అనుకున్నాను. భయం అనేది నాకు తెలియదు. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఒక భయపడేది ఏమిటంటే నిజాయితీకి భయపడతాను, నా పేదరికాన్ని భయపడతా, నా బడుగు బలహీన వర్గాల కులాల వారికి భయపడతాను. నాకు చిన్న వీక్నెస్ ఉంది, ఇదే. నేను భయపడను. ఇంకెవరికి నేను ఏ ఆఫీసర్ కానీ ఏ నాయకుడికో ఏ ఎమ్మెల్యేకో ముఖ్యమంత్రికి ఎవరికి నేను భయపడతాను. ఇప్పుడు ఈ గత 6 సంవత్సరాల నుండి మా బీసీ సంఘం అరటిపేట అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా క్యాప్షన్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఏ తాలూకులో ఎంతమంది సభ్యులు ఏది అనేటువంటిది మొత్తం సిస్టమేటిక్గా ఉన్నాయి. 14 ఆఫీసులు డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో 14 ఆఫీసులు ఉన్నాయి. 14 ఆఫీసుల్లో 2 ఆఫీసులు మాత్రము వాళ్ళు ఏదో వాళ్ళ ఆర్థిక స్థోమతి పరిస్థితుల వల్ల స్టార్ట్ చేశారు. ఈ బండి నడపాలంటే చాలా అవసరం ఉంది. భగవంతుడు పూర్వజన్మ సుకృతంగా మనకు మనిషి జన్మించాడు. ఆ మనిషి జన్మలో ఒక బడుగు జన్మ నాకు ఇవ్వడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బడుగుల కులాలకు ఏది అవసరం ఉంది అని నా అవసరాన్ని నేను గుర్తించుకుని నాకు ఇది అవసరం ఉంది కదా, నా కులాలకు ఇది అవసరం ఉంది అని చెప్పి నా మనసులో భావాలను గుర్తించుకొని నేను ముందుకు రావడం జరిగింది. నేను కూడా ఇలాగే ఇలాంటి సమానమైనటువంటి వ్యక్తిని నేను అనే పదం పక్కన పెట్టి మనము అనే పదానికి వారసత్వంగా నేను బతుకుతున్నాను. ఎందుకంటే నా కళ్ళెదురుగా చాలా సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో ఏదో అంతో ఇంతో కొద్దిగా మాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అంశంలో కొన్ని న్యాయం చేయగలిగాం. ఆ న్యాయం చేసినటువంటి వాటిల్లో ఈరోజు పరిపూర్ణంగా బీసీలు అంటే బీసీ హక్కుల పోరాట సమితి అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఉన్న దాంట్లో మేము పనిచేస్తున్నాం. పెద్దగా కాదు కానండి, ఉన్నదాంట్లో చెట్టు నీడనిస్తుంది,
బలాన్ని ఇస్తుంది. బడుగు కులాలకు కావాల్సింది ఐక్యమత్యం, అనుచితమైనటువంటిది కాదు. ఇక్కడ ఎంతసేపు మనం డబ్బు కొట్టుకుంటే కూడా ఒక చెట్టును పెంచి పోషించి పెద్దది చేస్తే దానివల్ల మనం పొందేటువంటి ప్రతిఫలం ఏంటంటే కాయలు, ఆ చెట్టు నీడ. ఆ చెట్టు నీడ ఉన్నప్పుడు 10 మంది చెట్టు కింద ఉంటారు. మనకున్నటువంటి ఐక్యమత్యమే మన బలం. ఈ బలాన్ని మనం ఏ విధమైనటువంటి దారిలోకి తీసుకెళ్ళాలనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. ముందు సార్ చెప్పారు, కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు నన్ను ఎరగా వేసుకున్నారు. ఆర్ కృష్ణ గారు అయితేమి, ఇంకొకరు అయితేనేమి, ఏమి నన్నే ఎరగా వేసుకున్నారు. వీడెవడో మాకు తెలియకుండా వీడు అహంకారంతో వస్తున్నాడు, ఈ బీసీ కన్సెప్షన్ అని చెప్పి నన్ను తొక్కడానికి మనవాళ్ళే తయారయ్యారు. అయితే నేను ఆస్తులు అమ్ముకున్నా కానీ నా వ్యక్తిత్వాన్ని అమ్ముకోలేదు. ఎందుకంటే ఒక యాదవ కులంలో పుట్టి బీసీ బడుగు కులంగా ఒక వర్గీకరణలో నేను పుట్టిన తర్వాత ఏ ఒక్కరికి యాచించలేదు, చేయాలని అడగలేదు. నా బడుగుల కులాల కోసము దరిదాపుగా 6.5 కోట్లు నేను వెచ్చించాను. ఆస్తులు సైతం మమ్మీ. అది నాకు అవసరం ఉంది. ఈ కులాలకు ఏదో నేను ఇది చేయాలి, నా వంతు నేను చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కనీసం నా తల్లి కూడా ఇప్పుడు నా ఇంటికి రాదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు కూడా రాజకీయ ఆధిపత్య పోరులో నేను సమస్యలను ఎదుర్కొంటూ బీసీ బలిపత్వానికి నాకు భగవంతుడు ఇచ్చిన కాడికి నేను బలిపత్వం చేయాలనేటువంటి దీంతో ప్రయాణం చేస్తూ రాబోయే రోజుల్లో మేము ఒక విధమైనటువంటి సమస్యలు పడుతున్నాము. మాకు ముందు ఉన్నటువంటి మా పెద్దలు, గురువర్యులు, టీచర్లు కానీ ఉపాధ్యాయులు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, నిజనిర్ధారణ స్ఫూర్తి. వారు అప్పట్లో కూడా చాలా విషయాలు బాధలు పడించారు, చెప్పుకోలేదు వారు. అలాంటి విషయాల్లో కూడా మేము మనసులో ఉంచుకొని రాబోయే భావితరాలకు ఒక స్ఫూర్తి కావాలి. మేము చనిపోతే కూడా ఈ 140 కులాల బడుగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటూ ఒక దారి ఏర్పడాలి, శాశ్వతమైనటువంటి బాట కావాలి. ప్రతి ఒక్క దాంట్లో రాజ్యాంగీకరణ అనేది కాదు, మన కార్పొరేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఫార్ములా ఏదైతే రాజ్యాంగ నిష్పత్తిలో మనకు ఆనాటి పెద్దలు మన గౌరవ మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే గౌరవ పూలే గారు సహచర శిష్యుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే అయినా మన వారికి ఇది అవసరం ఉంది, నేను ఇది చేయగలిగాను, మిగిలింది నువ్వు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆనాటి పెద్దలు వాళ్ళు చేసినటువంటి, వారు నిద్రలేనటువంటి రాత్రులు గడిపి సమాజానికి ఏది అవసరం ఉంది బడుగుల కులాలకు అని చెప్పేసి వాళ్ళు తెలిపినటువంటి ప్రక్రియ, రిజర్వేషన్ ఫార్ములాలు వాళ్ళు చేసినటువంటి విషయాన్నే ఈరోజు రాజ్యాంగ నిష్పత్తిలో మనం నిద్రపోతూ హాయిగా తింటూ మనం ఒక విధి విధానాలతో బతకగలుగుతున్నామంటే ఆ రోజు మనం ఎన్నో పుస్తకాలు ఈరోజు మనం ఈ విధంగా తిరగలుగుతాం. ఇంకొక విషయానికి వస్తే కొంతమంది కుల వర్గీకరణలో కొన్ని కులాలను తాకట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. ఎగ్జాంపుల్, బల్జాస్లో 8 తెగల నుంచి 9 తెగలు ఉన్నాయి తీసుకెళ్ళినట్టు. రాజకీయ స్వలాభాల కోసం, రాజకీయాలను అడ్డం పెట్టుకోవడానికి బల్జాస్ బీసీ కాదు ఓసీ అంటున్నారు. ఓసీ ఎందుకన్నారండి? అది వాళ్ళకి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. ఒక 1 or 2 ఇద్దరికి మాత్రమే ఓసీ అనేది వర్తింపజేస్తుంది తెగలకు. ఆ వర్తింపు చేసే తెగలు కూడా ఎందుకు వర్తింపజేస్తుందంటే వాళ్ళు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అడిగింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఎందుకు మీరు బీసీ అడ్డమెంట్ మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి అడిగారు. వాళ్ళ కులవృత్తి అడిగింది, మీ కులం ఏంటి, మీ వృత్తి ఏంటి, మీరు చేసేటువంటి వృత్తి ఏది అని అడిగింది. వాళ్ళ కులవృత్తి అనేది వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడు అక్కడ అతిష్టమైనటువంటి ఆంశం ఏం తీసుకుంటుందంటే సుప్రీంకోర్టు కూడా వీరు దళిత సామాజిక వర్గంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్ పాలసీ అవసరం లేదని చెప్పి అప్పటి సుప్రీంకోర్టు తీర్మానం వచ్చింది. మనకు కులవృత్తులు ఉన్నాయి. యాదవ వల్ల మొదటి కాలంలో గొర్రెలు రాసుకోవడము, ఇవన్నీ సర్వసాధారణంగా కులబాత పెట్టి కానీ దస్త కానీ ఏమి
దుదేకుల వారి కానీ మన మిగతా వారి కులవృత్తులు అనేవి వారికి ఉన్నాయి. మీ కులము మీ వృత్తి ఏదంటే వాళ్ళ వృత్తి అనేటువంటిది కొంత చెప్పుకోగలరు. సో దీన్ని బట్టి ఈ బలిజెస్లో కూడా కృష్ణ బలిజ, దాసు బలిజ, కృష్ణ బలిజ, గాజు బలిజ, దేవర బలిజ, కొండ బలిజ, పెరిగి బలిజ అని చెప్పి 8 తెగలు బలిజెస్లో కూడా బీసీ అల్టిమేటంలో ఉన్నాయి. మన మదనపల్లి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? ఒక బలిజెస్ అబ్బాయికి నీకు సర్టిఫికేట్ ఏదో లేదు, మేము ఇది ఇవ్వడానికి కాదు అని చెప్పి మాట్లాడారు. నేను స్వయాన కాల్ చేసిన అబ్బాయి ఇవి మన అణగారిన కులాలకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఐకమత్య లోపం. ఈ ఐకమత్య లోపాన్ని విడిచిపెట్టుకోవాలని అందరూ ఐకమత్యమై మనకు ఉన్నటువంటి సంపదను మనం కాపాడుకొని వచ్చే భావితరాల మన పిల్లలకు కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశమైనటువంటిది కలగాలని చెప్పేసి నేను చేసే ఈ ప్రయత్నానికి ఈ పీరియడ్ నియోజకవర్గం నుంచి ఎంతమంది ఇది వేరే రకంగా తీసుకెళ్లాలంటే నేను వద్దని చెప్పాను. ఈరోజు కార్యవర్గ సభ్యులు ఎందుకు మాత్రమే చెప్పడం జరిగింది. దాంట్లో కొంతమందికి ఈ ఎంపికలో వారి శక్తి మేరకు వారు చేయగలిగిన వారికి తగినంత ప్రాధాన్యత ఇస్తూ దీంట్లో ఒక పట్టభద్రత భావం అనేటువంటిది ఇవ్వడం జరుగుతాము. దీనికి మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, నా అనే స్వభావాన్ని వదిలి మనం అనేటువంటి స్వభావంతో ఒకరికి ఎవరికైనా ఒక చిన్న సమస్య వస్తే కూడా ప్రతి ఒక్కరూ దాన్ని మాట్లాడుతూ పని వదిలి చేయాల్సిన అవసరం లేదు. మనం పని వదిలి ఈ పని చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క వ్యక్తి 5 నిమిషాలు టైం కేటాయిస్తే ఆ 5 నిమిషాల టెక్నాలజీ బాగుంది, ఫోన్లు ఉన్నాయి, మనకు అజెండా వచ్చింది, ఈ అజెండాకు మనం పాటుపడాలి, నిర్మలమైన మనసుతో 5 నిమిషాలు ఫోన్లో మన వాళ్ళ కూడా చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ ఒక బుక్కుగా నేను మళ్ళీ చెప్తాను రాసిన తర్వాత దీనికి మీ పీరియడ్ సహచారం కార్యవర్గ సభ్యులందరికీ నేను చేతులకు నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ నేను అనేది లేకుండా మనం అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా పెద్దలకు తెలియజేయండి. అలా కాకపోతే నాకు తెలియజేయండి. ఇక్కడ ఉన్నటువంటి మీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారు కానీ, మరి అశోక్ కానీ, మరి మేడం సుధారాణి గారు కానీ, ఇంకా మీ కార్యవర్గ ఒకరికొకరు పాల్పంచుకొని దీన్ని ముందుకు తీసుకొస్తే చాలా వరకు ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో నెలలో కానీ 99% ఫిబ్రవరి నెలలో అనుకున్నాం. మన బీసీ ఒక సభ అనేటువంటిది ఎలా ఉంటుందనేది నేను ఖచ్చితంగా దాన్ని చేయాలనుకున్నా. పెద్దల అందరి సహకారంతో ఒక దిశానిర్దేశంగా ఒక అజెండా నేర్చుకున్నాం. రాజ్యాంగ దిశగా బీసీ గంగోర్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. దీనికి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక పెద్ద కార్యక్రమం చేసింది. అది బీసీ ప్రొడక్షన్ పూర్తి చేసింది. 4 జిల్లాలకు ఒక ప్రజా రథాన్ని వదిలిన ప్రజలకు పల్లెకు వెళ్ళి ఈ రాష్ట్రం ఈ అవసరం ఉంది అని తెలియజేసుకుని ప్రక్రియ చేశారు. అలాంటి ప్రక్రియ కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా చేయలేదు. రాష్ట్రాన్ని గుర్తించారు అడ్డగోలుగా వాళ్ళ సులభాల కోసం. ఈరోజు దీంట్లో నష్టపోయేది ఎవరంటే మన పేదల అడుగుతున్నారు, అనిపిస్తున్నారు. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఎవరి స్వలభావాల కోసమో ఏ రాజకీయ పార్టీ మనుగడ కోసమో మనం చేయాల్సినటువంటి అవసరాలు మన కోసం మనం చేసుకోవాలి. ఇది మన ఇల్లు, ఇంట్లో ఏది తక్కువ ఉందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం. మరి ఆ రోజు వాళ్ళు ఊరికే ఉంటే ఈరోజు రాజ్యాంగం అనేటువంటిది మన చేతిలో ఉండేది. వాళ్ళ సంపదను ఇచ్చారు. మన సంపద పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. దానికి స్ఫూర్తిదాయకం మన పెద్దలు, ఇలాంటి వాళ్ళ ఆదర్శవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మనమందరం ఒక ఐకమత్యంతో ఒకరికి ఒకటికి 10, 10కి 100, 100కు 1000 దీన్ని పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనసుతో ఆలోచన చేస్తే చేయలేనట్టు ఏదీ లేదు. ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. మన బలం ముందు, జనబలం ముందు ఏ డబ్బు, ఏ జన నాయకుడు కూడా, ఏ పార్టీ నాయకుడు కూడా
అందరూ కూడా దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చాలాసార్లు నేను తిరుగుతూ వెళ్ళేటైపులో ప్రతి సండే రోజు కూడా ఇక్కడికి ఏదో ఒక వేరే ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమానికి ఒక ప్రెస్ మీట్ వచ్చి అటెండ్ అయ్యి కూడా నేను వెళ్తాను. అలాంటి పరిస్థితి కూడా నేను బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చేయగలిగింది ఏంటంటే పెద్దలు కలుగుతుంది ఆ ఊరిలో మనవాళ్ళు ఎంతమంది సభ్యులు చేర్చుకోవాలి, ఏ రీజన్లో తీసుకోవాలి, మీ ఆ ప్రొఫైల్ అనేటువంటిది మీకు రాసిస్తాను పేపర్లో. అది చేసుకుంటూ మనం పెద్దవారిని గౌరవిస్తూ ఎవరో ఎమ్మెల్యే, ఎవరో ముఖ్యమంత్రి, ఎవరో మంత్రి వస్తే గౌరవం అది కాదు. మన పేద కుటుంబంలో ఒక పెద్ద అనేటువంటి వ్యక్తికి పూలహారం వేసి గౌరవించండి. ఆ రోజు మీ జాతిలో గౌరవించుకున్నట్టు లెక్క అది చేయండి. అది ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అక్కడ ఎమ్మెల్యే వచ్చాడు కదా, 100 మంది మనం పోయి మన వర్గం అని చెప్పి మన పూలహారం వేసి అది అక్కడ సంపాదించడం లేదు. నిర్మలమైన మనసుతో మన పేద వ్యక్తి ఎవరైనా గోడ కింద కూర్చొని భోజనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అర్థం చేసుకుని ఎదురు తీసుకుని ఆయనకు పూలహారం చేసి ఇది మా జాతి గర్వించిన విషయాన్ని చేయండి. అది సంతోషకరంగా ఉంటుంది. అంతేకాని ఎవరికో మన దాసోహం చేసినటువంటి అవసరాలు ఉంటే మీకు పైన కొన్ని స్వస్తి పలికితే బాగుంటుంది. అక్కడ అందరికీ మరొకసారి నమస్కారాలు.